గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము క్లస్టర్ పేపర్ పిహెచ్పి ఫిల్టర్స్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. సో ఫిల్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమినేటింగ్ ద ఫాల్స్ into your documentation. So validating the data is nothing but the filtering. So validation ante enti, determining if a data is proper form or not. So whether the given documentation is proper format or not. సో అలానే టూ థింగ్స్, ఇంకొకటి వచ్చి శానిటైజింగ్. సో వ్యాలిడేషన్ అండ్ శానిటైజింగ్ అంటే ఏంటి? సో వ్యాలిడేషన్ అంటే డిటర్మైనింగ్ ఇఫ్ ద డేటా ఈజ్ ప్రాపర్ ఫార్మ్. ఒక డేటా అనేది ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఉందా లేదా అని మనం తెలుసుకోవడాన్ని వ్యాలిడేషన్ అంటాము. శానిటైజేషన్ అంటే రిమూవింగ్ ఎనీ ఇల్లీగల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ది డేటా. సో ఏదైనా మన డాక్యుమెంట్కి అవసరం లేనటువంటి కంటెంట్ ఉన్నప్పుడు మనము దాన్ని రిమూవ్ చేస్తాము ఫ్రమ్ యువర్ డాక్యుమెంట్. సో ఇఫ్ ఎనీ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఇన్ అ గివెన్ ఫార్మాట్. సో ది PHP ఫిల్టర్ ఎక్స్టెన్షన్. సో ఫిల్టరింగ్ ఈజ్ నథింగ్ బట్ రిమూవింగ్ ది PHP filters are used to validate and sanitize the external inputs. అంటే ఇక్కడ మనం ఫిల్టరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వ్యాలిడేషన్ అండ్ శానిటైజేషన్. సో ఫిల్టరింగ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ఇఫ్ ద డేటా ఈజ్ ప్రాపర్ ఫార్మాట్ ఆర్ నాట్. అలానే రిమూవింగ్ ద ఇల్లీగల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ది ఇన్పుట్ డేటా. సో ఇన్పుట్ డేటాని మనం వెరిఫికేషన్ చేయడానికి, ఇప్పుడు సపోజ్ మీరు ఈమెయిల్ ఐడి ఇస్తారు, ఏమైనా మిస్టేక్ ఉంటే అన్ని నాట్ కరెక్ట్ అని వస్తుంది కదా, అలాంటివి ఎర్రర్ మెసేజెస్ కానీ టెక్స్ట్లో ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు, ఒక ఫామ్కి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్ ఇన్పుట్సా కాదా అని టెస్ట్ చేయడానికి ఉపయోగించేదే ఈ ఫిల్టర్. సో PHP filter is used to validate and sanitize the external inputs. The PHP filter extension has many of the functions need to be checking user inputs. సో యూజర్ ఏవైతే ఇన్పుట్స్ ఇస్తారో వేరియస్ వేస్లో టెస్ట్ చేస్తాం మనము. అండ్ డిజైన్ టు మేక్ ద డేటా వ్యాలిడేషన్ ఈజియర్ అండ్ క్విక్కర్. సో అలానే ఫిల్టర్ సహాయంతో డేటా వ్యాలిడేషను అలానే శానిటైజేషన్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. బికాజ్ హియర్ ఇన్ ద PHP వీఆర్ యూజింగ్ సమ్ మెథడ్స్ టు ఫిల్టర్ ది డేటా. అంటే అన్వాంటెడ్ థింగ్స్ని మనం రిమూవ్ చేయడానికి, అంటే డాక్యుమెంట్లో మనకు అవసరం లేనటువంటి ఇన్పుట్ వాల్యూస్ ఏవైనా ఉన్నాయా, మిస్టేక్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేటువంటిదే ఈ ఫిల్టర్. సో ది ఫిల్టర్ లిస్ట్ ఫంక్షన్ క్యాన్ బి యూజ్డ్ టు లిస్ట్ వాట్ ద ఫిల్టర్ ఎక్స్టెన్షన్ ఆఫర్స్. అంటే ఇక్కడ ఫిల్టర్ లిస్ట్ అనేది ఏమేమి ఫిల్టర్ చేయాలా మనము అని మనకి అన్నీ ఇస్తుందన్నమాట. అంటే డాక్యుమెంటేషన్లో ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్స్లో మనకి ఎక్కడ మిస్టేక్స్ అనేవి అరైజ్ అయినాయి అనే దాని గురించి తెలియజేస్తుంది. సో ఫిల్టర్ని యూజ్ చేయాలంటే ఇక్కడ సపోజ్ టేబుల్లో యూజ్ చేస్తున్నాము. TR ఈజ్ నథింగ్ బట్ టేబుల్ రో. అలానే టేబుల్ డైమెన్షన్స్, అంటే టేబుల్ డైమెన్షన్స్లో వచ్చేసి నేను ఫిల్టర్ నేమ్, ఫిల్టర్ ID, 2 tables. ఐఎమ్ క్రియేటింగ్ అ టేబుల్ విత్ 2 rows. సో 2 rowsని నేను క్రియేట్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి నేము అండ్ ఇంకోటి వచ్చేసి ID. సో దీస్ ఆర్ ద 2 filters టేబుల్స్ ఐ హ్యావ్ గివెన్. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి డేటాని. సో ఎలా ఇన్సర్ట్ చేయాలా? ఫర్ ఈచ్ ఫిల్టర్ లిస్ట్ యాజ్ ID ఆర్ ఫిల్టర్. సో అలా టేబుల్ డైమెన్షన్స్లో వచ్చేసి నేను ఫిల్టర్ అని యూస్ చేస్తున్నాను. అలానే ఫిల్టర్ ID ద్వారా నేను ఈచ్ ఎలిమెంట్ని మనము టేబుల్లోకి యాడ్ చేస్తున్నాం. సో అలానే వై వీ నీడ్ టు యూస్ ఫిల్టర్స్ ఇన్ అవర్ PHP. ద మెనీ వెబ్ అప్లికేషన్ రిసీవ్స్ ద ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. అంటే యూజర్ ఇన్పుట్స్, ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. ఇంటర్నల్ అంటే సిస్టంలో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయినటువంటి ఇన్పుట్స్ని మనము ఇంటర్నల్ ఇన్పుట్స్, వెబ్ పేజ్, వెబ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డేటాని ఇంటర్నల్ ఇన్పుట్స్ అంటాము. సో ఎక్స్టర్నల్గా యూజర్ నుంచి మనం కలెక్ట్ చేసేటువంటి, సపోజ్ ఇప్పుడు యూజర్ నేము, పాస్వర్డ్, అలానే ఏదైనా ఈమెయిల్ ID, ఫోన్ నెంబరు, ఇలాంటి వాటినన్నిటినీ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ అంటాము. సో అలాంటి ఇన్పుట్స్ ఏమేమి యూజర్ నుంచి తీసుకునేవి. సో యూజర్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద ఫామ్. అలానే కుకీస్లో కూడా చెక్ చేయొచ్చు. వెబ్ సర్వీస్ డేటా, సర్వర్ వేరియబుల్స్ ఏమైనా రాంగ్ ఇచ్చినప్పుడు, డేటాబేస్ క్వైరీస్ ఏమైనా రిజల్ట్ ఏమైనా రాంగ్ ఇచ్చినప్పుడు మనకి ఈ PHP ఫిల్టర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో హౌ టు డిక్లేర్ ఏ PHP వేరియబుల్స్. అండ్ ఫర్ డిక్లేరింగ్ ఏ PHP వేరియబుల్స్ వీ నీడ్ టు యూస్ PHP var function. So PHP var function
ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ బోత్ వెలిడేషన్ యాజ్ వెల్ యాజ్ శానిటైజేషన్. వెరిఫికేషన్ అని కూడా అనవచ్చు మనము. విత్ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్ శానిటైజేషన్ వీ కెన్ ఏబుల్ టు కాల్ ఇట్ యాజ్ వెరిఫికేషన్ ఆల్సో. సో ఇక్కడ ఫిల్టర్ అనేటివి వచ్చేసి ఫిల్టర్ వేర్ అనేది మనకి ఒక సింగిల్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాము. స్పెసిఫిక్ ఫిల్టర్స్ ఫర్ ఈచ్ స్పెసిఫిక్ ఫిల్టర్స్ విల్ క్రియేటెడ్ అ వేరియబుల్. ఇట్ టేక్స్ 2 pieces ఆఫ్ డేటా. ఈ ఫంక్షన్ వచ్చేసి ఫిల్టర్ వేర్ అనేది 2 డేటా వాల్యూస్ని తీసుకుంటుంది. ఒకటి వచ్చేసి ది వేరియబుల్ యూ వాంట్ టు చెక్, వాట్ ఎవర్ ద వేరియబుల్ యూ వాంట్ టు చెక్ దట్ ఇన్ఫర్మేషన్, అలానే టైప్ ఆఫ్ చెకింగ్. సో ఏ టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ నువ్వు అప్లై చేస్తున్నావు, ఎయిదర్ ఇట్ మే బీ వ్యాలిడేషనా లేకపోతే శానిటైజేషనా అనే దాని గురించి మనము చెక్ చేస్తాం. అలానే సో ఈ వెరిఫికేషన్కి వచ్చేసి ఫిల్టర్ వేర్ ఫంక్షన్ని యూస్ చేస్తాం. అంటే డేటా ఫామ్లో ఉన్న ఇన్పుట్స్ అన్నీ కరెక్టా కాదా అని చెక్ చేయడానికి ఈ వెరిఫికేషన్ యూస్ చేస్తాము. అలానే శానిటైజేషన్కి సంబంధించింది మనము ఇక్కడ శానిటైజేషన్ స్ట్రింగ్, ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఈజ్ యూజ్డ్ టు ఫంక్షన్ టు రిమూవ్ ఆల్ ద HTML ట్యాగ్స్ ఫ్రమ్ ది స్ట్రింగ్. సో HTML ఎలిమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే, క్యారెక్టర్స్ సపోజ్ మిస్ చేసినప్పుడు కానీ ఏదైనా సింటాక్టికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నప్పుడు మనము ఆ వాటిని రిమూవ్ చేయడానికి ఈ శానిటైజేషన్ని ఉపయోగిస్తామన్నమాట. సో వ్యాలిడేషన్ అండ్ ఇంటీజర్. సో నౌ వీ కెన్ సీ వన్ ఎగ్జాంపుల్ for validating any integer value. The following example uses the filter where functions to check the variable int is an integer or not. Whether అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చెక్ చేస్తున్నాం, ఏమని ఇచ్చినటువంటి ఇన్పుట్ ఇంటీజరా కాకపోతే కాదా అనే దాని గురించి చెక్ చేస్తున్నాము బై యూజింగ్ దిస్ ఫిల్టర్. సో ఫిల్టర్ ద్వారా యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఫిల్టర్ వేర్ ఆఫ్ ఇంట్ ఫిల్టర్ వ్యాలిడేట్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అయినప్పుడు ఇంటీజర్ ఈజ్ ఏ వ్యాలిడ్ అని రాస్తాం. ఎల్స్ ఇంటీజర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అంటే ఎంచుకున్నటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో, సో డేటా ఐటము దాన్ని చెక్ చేస్తున్నాం. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఎ వేరియబుల్ ఇంటీజర్ అయితే మనకి ట్రూ అయితే వచ్చేసి మనము ఇంటీజర్ ఈజ్ ఎ వ్యాలిడ్ అని ఇస్తాము, లేకపోతే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని స్పెసిఫై చేస్తాం. సో ఎకో ఈజ్ ద అవుట్పుట్ స్టేట్మెంట్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ PHP ప్రోగ్రామింగ్. సో ఇంటీజర్ వాల్యూ వ్యాలిడా కాదా అని చెప్పేసి మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసినాము. సపోజ్ ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ 100 కాకుండా 0 ఇచ్చి చూస్తే మనకి ఏమి అవుట్పుట్ వస్తుంది అనే దాని మీద ఇప్పుడు మనము చెక్ చేద్దాము. సో చూడండి, సేమ్ కోడ్ బట్ ఐ హ్యావ్ గివెన్ ఇన్స్టెడ్ ఆఫ్ 100 హియర్ ఐ హ్యావ్ గివెన్ 0. సో ఐఎమ్ చెకింగ్ వెదర్ ద గివెన్ ఇంటీజర్ ఈజ్ the given value is integer or not, as well as I am checking whether the value is equals to any valid integer or not. So ikkada filter variable integer double is equals to 0 or 2 conditions I am checking. అలానే ఫిల్టర్ వేరియబుల్ ఇంట్ ఫిల్టర్ వేరియబుల్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్, 0నా లేకుంటే ఫాల్సా. సో ఈ రెండింటిని చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ 0 దెన్ ఇట్ ఇన్వాలిడ్ అని వస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద 0 వాల్యూ దెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అని ఇన్పుట్ అని వస్తుంది అనమాట. దెన్ వ్యాలిడేషన్ అండ్ IP అడ్రస్. ఒక IP అడ్రస్ని వ్యాలిడేట్ చేయడం ఎలా? సో ఈ పోర్ట్ అడ్రస్ అంటాం, అంటే సిస్టమ్స్ ఇప్పుడు నెట్వర్క్లో కనెక్ట్ అయ్యేదానికి యూజ్ చేసేటువంటి IP అడ్రస్సు కరెక్ట్గా ఉందా, కరెక్ట్ వ్యాలిడా కాదా అని చెక్ చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ కోడ్ని మనం యూజ్ చేస్తాము. సో PHP ట్యాగ్లో IP $IP అనేది IP అనేది ఒక వేరియబుల్. ఇది ఏం హోల్డ్ చేస్తుందంటే స్ట్రింగ్ హోల్డ్ చేస్తుంది. దట్ ఈస్ వాల్యూ ఈస్ ఇన్ నంబర్స్. సో ఇప్పుడు ఫిల్టర్ వేరియబుల్ $IP ఈజ్ నాట్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. సో ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ని మనం యూజ్ చేస్తున్నాము, వేరియబుల్ ఫంక్షన్ని. అలానే వ్యాలిడేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు శానిటైజ్ కాదు, ఇక్కడ వ్యాలిడేట్ చేస్తున్నాం కాబట్టి ఫిల్టర్ వ్యాలిడ్ IP. సో దేన్నైతే నువ్వు ఎలిమెంట్ని వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నావు ఆ వేరియబుల్ యొక్క నేమ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. అందుకే ఇక్కడ ఫిల్టర్ వ్యాలిడేట్ IP అని ఇచ్చాను, ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ద ఎకో IP ఈజ్ ఏ వ్యాలిడ్ IP అడ్రస్. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ given a variable name is a IP address, then we can we will get the information as IP is a valid IP address అని వస్తుంది. If it is not in a correct order or not the valid input whatever we have given, then it is giving that IP is not a valid అని మనకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ శానిటైజ్ అండ్
ఒక ఈమెయిల్ అడ్రస్ని మనం ఏ విధంగా చెక్ చేస్తాము. సో ఈమెయిల్ అడ్రస్ని కూడా సేమ్ ఫిల్టర్ పద్ధతిలోనే ఇక్కడ శానిటైజ్ యూస్ చేస్తాం. అంటే గివెన్ క్యారెక్టర్స్ కరెక్ట్ క్యారెక్టర్సా కాదా, ఏదైనా ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి ఇస్తే కన్సిడర్ చేయకూడదు అనమాట. సో దానికి కన్స్ట్రెంట్స్ ఉంటాయి కదా, దాన్ని ఈమెయిల్ అడ్రస్కి కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి, దాని ప్రకారము మనం వ్యాలిడేట్ చేస్తాము. కానీ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫిల్టరింగ్ వీఆర్ యూజింగ్ ఫంక్షన్ ఈజ్ శానిటైజ్. దేన్ని వ్యాలిడేట్ చేస్తున్నాము, ఈమెయిల్ అడ్రస్ని. సో ఈమెయిల్ అనేది మనం ఒక వేరియబుల్, అలానే ఫిల్టర్ వేర్ ఈమెయిల్ ఐడి ఫిల్టర్ శానిటైజ్ చేస్తున్నాం. అంటే క్యారెక్టర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇల్లీగల్ క్యారెక్టర్స్ ఏమైనా యూస్ చేస్తున్నామా మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడిలోనే చెక్ చేయడానికి ఈ కోడ్ని మనము యూస్ చేసుకుంటాము. అలానే శానిటైజింగ్ యూఆర్ఎల్ అంటే ఒక మనం స్పెసిఫై చేసింది ఏదైనా యూఆర్ఎల్ ఉంటుంది కదా, యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటరు, ఏదైనా వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ కావచ్చు, లేకపోతే ఏదైనా వీడియోకి సంబంధించిన యూఆర్ఎల్ కావచ్చు, ఆ లింక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని కూడా మనము చెక్ చేయొచ్చు. హెచ్పి ఫిల్టర్స్ని యూస్ చేసుకొని. సో ఐపీ అడ్రస్ని కూడా మనము చెక్ చేయొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ హ్యాస్ బీన్ టెస్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫిల్టరింగ్ టెక్నిక్స్. సో ఫిల్టర్స్ ద్వారా ఈ విధంగా మనము వీ కెన్ ఏబుల్ టు చెక్ వెదర్ ది గివెన్ డేటా ఇన్పుటెడ్ డేటా ఈజ్ ఇన్ అ కరెక్ట్ ఫార్మాట్ ఆర్ నాట్. అలానే ఫిల్టర్స్ కరెక్ట్గా ఉన్నాయా యూస్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి నవ్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఏమైనా మనము రాంగ్ మిస్టేక్స్ ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్ని మనం స్పెసిఫై చేసినప్పుడు కానీ, దానికి రిలేటెడ్ డేటాని మనము ఇవ్వాలి. ఏదైనా ఏదైనా రెస్పాన్స్ని మనము రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏదైనా రెస్పాన్స్ని మనము పంపించాలి అన్నప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని యూస్ చేస్తాం అనమాట. ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆఫ్టన్ రెఫర్స్ టు ది జస్ట్ ఏ కాల్ బ్యాక్ ఈజ్ అ ఫంక్షన్ విచ్ ఈస్ పాస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇంటూ అనదర్ ఫంక్షన్. సో ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్స్కి ఆర్గ్యుమెంట్స్ని పంపించేటప్పుడు యూస్ చేస్తాము ఈ కాల్ బ్యాక్ని. ఎనీ ఎగ్జిస్టెడ్ ఫంక్షన్ కెన్ యూజ్డ్ యాజ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ టు, అంటే న్యూ ఫంక్షన్ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జిస్టెడ్ ఫంక్షన్ని ఉపయోగించుకుంటాం కదా, ఆ పద్ధతినే మనము ఎగ్జిస్టెడ్ ఫంక్షన్ ఏమంటామంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం అనమాట. సో కంటైనింగ్ ద నేమ్ ఆఫ్ ఎ ఫంక్షన్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్ ఆఫ్ అదర్ ఫంక్షన్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇస్తాము అంటే ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ని మనము ఇక్కడ ఒక వేరియబుల్ ఆర్ పారామీటర్స్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో పిహెచ్పి మై కాల్ బ్యాక్ ఐటమ్ రిటర్న్ ఏ స్ట్రింగ్ లెంత్. ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటాం అనమాట వాల్యూస్ వచ్చేసి. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్, యాపిల్, ఆరెంజ్, బనానా ఈ విధంగా ఇచ్చాం కదా నేను. సో ఇక్కడ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఉపయోగించుకొని నేను ఎగ్జిస్టెడ్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నేను యాక్సెస్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో వాటిని ఎగ్జిస్టెడ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా నేను నా ప్రోగ్రామ్ సో ఎగ్జిస్టెడ్ పారామీటర్స్ని కానీ ఏదైనా మెథడ్స్ని కానీ, ఇప్పుడు చూడండి స్ట్రింగ్ నేను ఇచ్చాను కదా. సో సపోజ్ ఐఎమ్ యూజింగ్ అనదర్ ఫంక్షన్, మ్యాపింగ్ ఫంక్షన్, దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై కాల్ బ్యాక్ ఫంక్షన్తో మ్యాప్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ స్ట్రింగ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో దిస్ ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. సో ఎప్పుడు దానికి మనము ఎగ్జిస్టెడ్ స్ట్రింగ్లో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ని తీసుకొని మనము లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఆ విధంగా మనము కాల్ బ్యాక్ ఫంక్షన్స్ మధ్య కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగిస్తాము. సో దెన్ కాల్ బ్యాక్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిరైవ్ ఆర్ డిఫైన్ ఏ న్యూ ఫంక్షన్స్ ఆర్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ని మనము క్రియేట్ చేయడానికి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఉపయోగించి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఒక ఫంక్షన్ నేమ్ని పాస్ చేస్తామన్నమాట. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇస్తాము అంటే పారామీటర్ లిస్ట్ అంటాం కదా, ఫంక్షన్ పారామీటర్స్ అంటాం కదా. ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్కి వచ్చేసి పారామీటర్స్ వచ్చేసి మనం ఎగ్జిస్టెడ్ ఫంక్షన్ యొక్క నేమ్ని మనము స్పెసిఫై చేస్తాము ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో. దెన్ this is an example for callback function. Still we have another next concept is JSON. So what is mean by JSON? JSON అంటే ఏమి, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్స్.
సో ఇది మన నెక్స్ట్ కాన్సెప్ట్. మీరు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ పిహెచ్పి బేసిక్స్ యాజ్ వెల్ as సెకండ్ యూనిట్, దట్ ఈస్ ఐ మీన్ కంప్లీట్లీ అబౌట్ హుక్స్ కాన్సెప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ explained clearly in your last previous videos. Please go through it, and then if you have any doubts, send your comments through WhatsApp. సో వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు ఏమైనా అర్థం కాకుండా వాటికి సంబంధించిన డేటా మొత్తము నాకు వాట్సాప్లో పంపేయచ్చు. సో విల్ డిస్కస్ JSON కాన్సెప్ట్స్ ఇన్ టుమారో సెషన్.